హైదరాబాద్ అంబర్పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బోనాల పండుగకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారి ఆశీస్సులు అండగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు బల్మూరి. ముఖ్యంగా ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరూ కూడా బోనాలు శుభాకాంక్షలు. 100% ఏదైతే దేవుని ఆశీస్సుల మేరకు తప్పనిసరిగా ఏదైతే తెలంగాణలో యువకుల పక్షాన వారికి ప్రతినిధిగా అమ్మవారి ఆశీస్సులతోటి ఈరోజు ఎమ్మెల్సీగా నేను ఏదైతే పార్టీ నన్ను నియమించడం జరిగింది. తప్పనిసరిగా యువత కోసం గత 10 ఏళ్లుగా యువత పడుతున్న ఒక ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా వాళ్ళకి ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యతని పోషిస్తా అని చెప్పి ముఖ్యంగా ఈ దేవుని యొక్క ఆశీస్సులు నాపైన, అదేవిధంగా ప్రజలందరిపైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా ప్రజల కోసము బాగోగులు చూస్తూ 24 గంటల్లో 18 గంటలు ఏదైతే అల్పెరగని పనిచేస్తున్న మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రెట్టింపు ఉత్సాహం విధంగా పనిచేసే విధంగా అమ్మవారి వారికి దేవుడి శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఏదైతే ఎన్నికల సమయంలో మటుకే పార్టీల సంబంధించినది ఉంటుంది. ఎన్నికల తర్వాత ఏదైతే సిద్ధాంతపరంగా పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్ప కేవలము ఒక పార్టీకి సంబంధించి వారు ముఖ్యమంత్రి గారు. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా గతంలో ఏ విధంగా గడీల పాలన ఉందో ఆ గడీల్ని తొలగించి ప్రజల కోసము పరిపాలించే విధంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన అందిస్తారు. కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా దేవుళ్ళ ఆశీస్సులతోటి ప్రజల ప్రతి ఒక్క కోరికని తీర్చే విధంగా ముఖ్యంగా బోనాల్లో కూడా గతంలో పండుగ అయిపోయాక చెక్కులు పంపిణీ చేస్తుండే. కానీ ఈసారి పండుగగా ముందే ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అంబర్పేటలో ముఖ్యంగా ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేను పండుగకి 10 రోజుల ముందే చెక్కుల పంపిణీ చేసి పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలనే విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇదే విధంగా పార్టీలకు అతీతంగా చెక్కులు ఏ విధంగా ఇచ్చినామో ప్రతి సమస్య పైన కూడా పార్టీలకు అతీతంగా ప్రజల ఏదైతే సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాము. 10 ఏళ్ళుగా ఈ సమస్యల్ని పరిష్కరించలే, దీనిపైన కనీసం దృష్టి పెట్టలే. ఈ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టడానికి వారికి ఒక భరోసా కల్పించడానికి నిరుద్యోగులకి ప్రతినిధిగా మా ముఖ్యమంత్రి గారు, మా అధిష్టానం ఈరోజు బల్మూరి వెంకట్కి ఏదైతే శాసన మండలి సభలో అవకాశం కల్పించింది. దేవుళ్ళు ఒక ఆశీస్సు దీవెనలతోటి తప్పనిసరిగా ప్రతి సమస్య పరిష్కారానికై నా వంతు క్రియాశీలక పాత్ర ఈ ప్రభుత్వంలో నేను పోషిస్తాను.